బాయ్స్ అండ్ గర్ల్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, అందరికీ స్వాగతం సుస్వాగతం ఫర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారి కృష్ణాష్టమి ద లాంచ్ ఆఫ్ ద ఫస్ట్ సాంగ్. మరి ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా తెలుగు తమిళ సినిమా రంగాల్లో ఆచితూచి అడుగులేస్తూ సెలెక్టివ్ గా రోల్ సెలెక్ట్ చేస్తూ క్యారెక్టర్స్ పరంగానే మంచి పేరుని తెచ్చుకుంటున్న డింపుల్ బ్యూటీ. డింపుల్, కెన్ వి హావ్ యు ఆన్ స్టేజ్ ప్లీజ్? సో ముందుగా ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. Now your first song launch. ఏదేశమైనా చెప్పేది ఏముంది, మనిషన్న వాడు పుట్టాక చావాలి. నా దేశం మాత్రం చెప్పేది ఇంకోటుంది, ఎవడైనా కానీ చచ్చాక పుట్టాలి. ప్రతి చోట రోజు ఏదో ఒక మేనియా, ఏ మేనియాకి లొంగదే నాడు ఇండియా. Krishnashtami. This film is really special to me. This is my fourth movie till now in Telugu. My first movie was Romance, then Tungabhadra. But this film, I'm really glad that I'm a part of Dil Raju sir's banner. And Krishnashtami, yes, this is one of my favorite festival. It's a very, I'm basically from Maharashtra, and this festival it's huge in Maharashtra. So yes, this is one of my favorite festival and one of my favorite movie and very special to me. Thank you. థ్యాంక్ యూ సో మచ్ డింపుల్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ సాంగ్ చూసిన తర్వాత నాకు కలిగిన ఫీలింగ్, బేసిక్గా కృష్ణాష్టమి రోజు మనం ఉట్టి కొడతాం. ఈ కృష్ణాష్టమితో మరొక్కసారి దిల్ రాజు గారు హిట్ కొట్టబోతున్నారు. అండ్ మరి ఫస్ట్ సాంగ్ మనం ఏవి ఒక చిన్న ఝలక్ చూసాం. ఇప్పుడు అదే సాంగ్ పై పర్ఫామ్ చేయడానికి మీరే వస్తున్నారు. ఎస్, GIET గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ స్టూడెంట్స్ ఇప్పుడు పర్ఫామ్ చేయబోతున్నారు. లెట్స్ గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. గోకుల తిలక గోపాల జయ హరి కృష్ణ మురారి మోహన రూప మధుసూదన హరి బృంద విహారీ. ఏదేశమైనా చెప్పేది ఏముంది, మనిషన్న వాడు పుట్టాక చావాలి. నా దేశం మాత్రం చెప్పేది ఇంకోటుంది, ఎవడైనా కానీ చచ్చాక పుట్టాలి. ప్రతి చోట రోజు ఏదో ఒక మేనియా, ఏ మేనియాకి లొంగదే నాడు ఇండియా. సెకండ్ సాంగ్ ఆఫ్ కృష్ణాష్టమి. సెకండ్ సాంగ్ని లాంచ్ చేయడానికి నేను పిలుస్తున్న వ్యక్తి గురించి మనం చెప్పుకోవాలి తప్పకుండా. ఆయన చేయి పడితే కెమెరా మురిసిపోతుంది, ఆయన పేరు చెవిలో పడితే ఇండస్ట్రీయే మురిసిపోతుంది. ప్లీజ్ వెల్కమ్ చోటాకి నాయుడు గారు. మా ఊరు, నా ప్లేస్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకు ఇవాళ. సెకండ్ టైం ఇటుపక్క అంటే కొత్త బంగారు లోకంకి వచ్చాను ఇలాంటి ఒక ఫంక్షన్కి దిల్ రాజు గారి బ్యానర్లో. మళ్ళీ ఈ సినిమాకి రావడం జరిగింది. మాకు మామూలుగా మనందరికీ ఎస్పెషల్లీ మన ఈస్ట్ వెస్ట్ సైడ్ జనవరి 14 పెద్ద పండగ. మా సినిమా వాళ్ళకి ఆడియో ఫంక్షన్ ఒక పండగ, రిలీజ్ రెండో పండగ. సో ఇవాళ నాకు భోగి పండగ. గుడ్ ఈవినింగ్. నేను నమస్కారం పెట్టింది స్టేజ్లో ఉన్న పెద్దలందరికీ, చెయ్యూపిందంతా మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక్క అమ్మాయి తప్ప. ఆడియో లాంచ్ అయ్యాక మనం మాట్లాడుకుందామా, ముందు మాట్లాడుకుందామా? సాంగ్ లాంచ్ చేసేసిన తర్వాత చాలా విశేషాలు మాట్లాడుకుందాం. సాంగ్ నెంబర్ 2. Come on, Mr. Gopalam,
సూపర్ ఫాస్ట్ ఈ కాలం ఇదే నేటి భూగోళం ఓ, క్షణం వేస్ట్ కాకుండా తెడాలేమి రాకుండా అబాయికే సేగాలం ఓ, అబద్ధాలు చెబుతున్నా హడావిడం చేస్తున్నా అమాయకం గుంటూనే మనసుని గెలిచిన తప్పు కాదులేరా. You know what? Love is true, your love is true, whenever, wherever, love is true. Love is true, your love is true, your heart is telling love is true. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జిఐటి కాలేజ్ ఒక ఫిలింఫేర్ అవార్డ్ ఫంక్షన్ చేసినంత అద్భుతంగా చేశారు స్టేజ్. గ్రేట్ అండి, సూపర్. మామూలుగా దిల్ రాజు గారి బ్యానర్ అనేసరికి ఆ హంగులు ఆర్భాటాలు, మంచి కథ, మంచి సాంగ్లు ఇవన్నీ ఉంటాయి. అలాగే ఈ సినిమాకి ఫోన్ చేసి మన సునీల్తో సినిమా చేస్తున్నాం. సునీలా సునీల్ చాలా బాగుండేవాడు, లావుగా. హీరో అన్న తర్వాత సిక్స్ ప్యాక్ అని చిక్కిపోయాడు. నాకు నచ్చలా. చైనా లేదు బ్రదర్, ఇప్పుడు సునీల్ చూడు. నువ్వు అనుకున్నట్టుగా ఏదో సునీల్తో మామూలుగా తీసే సినిమా కాదు, ఒక పెద్ద సినిమా చేస్తున్నాం. మన బ్యానర్లో ఒక బృందావనం, రామయ్య వస్తావయ్య, మిస్టర్ పర్ఫెక్ట్, కొత్త బంగారు లోకం, వాటిని ఏమాత్రం తీసుకోకుండా ఒక పెద్ద ఫ్యామిలీ డ్రామా తీస్తున్నాం. మన బ్యానర్లో మొదటి నుంచి ఇన్ని సోకాల్డ్ సూపర్ హిట్ ఫిల్మ్స్ అన్నిటికీ వెనకాల ఒక వ్యక్తి ఉన్నాడు, వాసు వర్మ. తను డైరెక్టర్. ఎగ్జైటింగ్. వాసు వర్మ అంటే బేసికల్గా నాకు ఇష్టం, ఎందుకంటే వాసు వర్మ కూడా మళ్ళా ఇక్కడే రాజమండ్రి చుట్టుపక్కలే. సరే, అలాగా ఈ సినిమా స్టార్ట్ చేసాం. సరే, సునీల్తో కదా సినిమా. ఈ సినిమా వరకు సునీల్ని మీరు ఒక కొత్త సునీల్ని చూస్తారు. ఎక్స్పెషల్లీ ఆడియో. ఇవాళ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి మెయిన్ ఆడియో రిలీజ్ అనేసరికి మా అందరికీ స్టార్ట్ అవుద్ది సినిమా తాలూకా అంచనాలు ఎలా ఉంటాయనేది. ఈ మీ అందరి ఎగ్జైట్మెంట్ తోటి ఇంకా చాలా చెప్పాలన్నా కూడా మా మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఎక్కువ చెప్పాలి. నేను పనిచేసిన దిల్ రాజు గారి బ్యానర్లో కానీ పనిచేసిన సినిమాలో ది బెస్ట్ ఆడియో ఈ సినిమాకి. ఎక్కువ మాట్లాడుతున్నాను కాదు, మీరు ఇంకొక 4 పాటలు మీరు ఇప్పుడు చూడబోతారు. ది బెస్ట్ ఆడియో. నాకు పర్సనల్గా వాసు వర్మ అనే ఒక డైరెక్టర్, అతనుకున్న ఇందాక సునీల్ మాకు ఇందాక ప్రెస్ మీట్లు చెప్తున్నాడు, మా వాసుకి చాలా ఓర్పు, చాలా ఇదని. సో అలాంటి వాసు వర్మ. ఈ రెండూ కాకుండా ఈ సినిమా వరకు మేము ఎక్కువగా విజువల్గా స్విట్జర్లాండ్, మారిషియస్, అంటే ఇప్పుడు చూసారుగా మీరు, ఒక హిందీ ఫిల్మ్ లాగే ఉంది కానీ ఏమాత్రం తెలుగు సినిమాకి లాగా ఉండదు. సో ఇలా ఈ సినిమా వరకు ప్రతిదీ యాక్షన్ పార్ట్స్ కానీ సాంగ్స్ కానీ మీ ఎవ్రీథింగ్ ది బెస్ట్ చేసాం. ఇంకా ఫైనల్గా దిల్ రాజు గారి బ్యానర్ తగ్గట్టుగానే కృష్ణాష్టమి టైటిల్, అది రాజమండ్రిలో ఆడియో పెట్టడం అని ఒకదానికొకటి ది బెస్ట్. మీ అందరు బ్లెస్సింగ్స్ అండ్ బెస్ట్ విషెస్ మాకు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ మూవింగ్ ఆన్, థర్డ్ సాంగ్ ఇప్పుడు లాంచ్ చేయవలసిన చిన్నది. తమిళ, కన్నడ రంగాల్లో హల్చల్ చేస్తున్న ఈ చక్కని చుక్క పేరు నిక్కీ గల్రాని. లెట్స్ వెల్కమ్ హర్. అందరికీ నమస్కారం. ఫస్ట్ సాంగ్ చూస్తాం, తర్వాత మాట్లాడతాం. సో లెట్స్ లాంచ్ ద థర్డ్ సాంగ్. झोली के पीछे मेरा धक धक दिल है ఉన్నది రా కన్ను కొట్టినాక ఎంత హుషారో ముద్దు పెట్టినాక ఎంత హుషారో కౌగిలించినాక ఎంత హుషారో అందాల విందిస్తారా రో ఓ బాబా బాబా కన్నీరో పొరగలిపై నువ్వో కన్నీరో. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా తెలుగు అంత బాగలేదండి, కానీ నేను ట్రై చేస్తా. బికాస్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం. ఇది నేను రాజమండ్రి వచ్చిన ఫస్ట్ టైం. మీ ఊరు నాకు చాలా నచ్చింది. మీ ఊర్లో గోదావరి చాలా నచ్చింది, ఆవకాయ చాలా నచ్చింది. కానీ ముఖ్యంగా రాజమండ్రిలో మీ అందరూ ఆడియన్స్గా వచ్చారు, మన సినిమా సపోర్ట్ చేయడానికి వచ్చారు. సో అది చాలా 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 ఎక్కువ నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.
కృష్ణాష్టమి గురించి మాట్లాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ దిల్ రాజు సార్ ఫర్ గివింగ్ మీ దిస్ మూవీ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ శిరీష్ గారు అండ్ హ్యాపీ బర్త్డే వాసు సార్ మీరు పల్లవి అని క్యారెక్టర్ నాలో చూసి నా మీద నమ్మకం పెట్టారు సో థ్యాంక్ యూ ఫర్ దాట్ చోరా మామ మీరు నాకు ఒక చాలా మంచి తెలుగు అమ్మాయిలాగా చూపిస్తారు సో బిగ్ 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 థ్యాంక్ యూ ఫర్ దాట్ సునీల్ గారి గురించి చెప్పాలంటే ఐ థింక్ సునీల్ గారి నుంచి నేను చాలా నేర్చుకున్నాను ఒక యాక్టర్ లాగా ఒక హ్యూమన్ బీయింగ్ లాగా సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ అన్ అమేజింగ్ గైడ్ అండ్ దినేష్ గారు ఇట్స్ యువర్ డే థ్యాంక్ యూ మన అందరికీ ఇంత మంచిగా ఒక సూపర్ 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 డూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చారు ఇట్స్ యువర్ డే టుడే యువర్ ద హీరో ఆఫ్ ద డే సో కంగ్రాచులేషన్స్ అండ్ మై బెస్ట్ విషెస్ ఎవరు చెప్పారండి మీకు తెలుగు సరిగా రాదని? ఇంకా నేర్చుకుంటున్నాను అంటే ఫస్ట్ సినిమాలోనే మాట్లాడు కొద్దిగా బ్రోకెన్ కానీ జస్ట్ మేనేజ్ చేయొచ్చు అంతే మేనేజా మీరు మాట్లాడుతుంటే వినాలనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా యాక్ట్ చేస్తుంటే ఊహించుకోవచ్చు. థ్యాంక్ యూ. అండ్ ఇదే పాట మీద ఇప్పుడు అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ రాబోతోంది బై సాయి తేజ అండ్ గ్రూప్. లెట్స్ వెల్కమ్ దెమ్. झोली के पीछे मेरा धक धक दिल है वो नजरों అందులోని పోస్టర్ ఏసా ఎట్టాగుందో చూసుకోర్రో కన్ను కొట్టినాక ఎంత హుషారో ముద్దు పెట్టినాక ఎంత హుషారో కౌగిలించినాక ఎంత హుషారో ఎంత హుషారో ఎంత హుషారో తిట్టేదాకా ఎంత ఉసూరో ఉట్టి కొట్టేదాకా ఎంత ఉసూరో పట్టు పట్టేదాకా ఎంత ఉసూరో ఎంత ఉసూరో ఎంత ఉసూరో అందాల విందిస్తారా రో ఓ బాబా బాబా కన్నీరో మొరదలిపై నువ్వో కన్నీరో కృష్ణాష్టమి ఆడియో వేడుకలో నెక్స్ట్ ఇప్పుడు నేను వేదిక మీదకి పిలువవుతున్న వారి గురించి చెప్పుకోవాలి. అద్దరిపోయే హిట్స్ అందిస్తారు కానీ ఎప్పుడు చూసినా చిన్న చిరునవ్వుతో ఏమీ తెలియనట్టు ఉంటారు. మొన్న బృందావనం లాంటి సినిమాలు అందించారు. ఎవ్వడా ఆయన లేకపోతే ఊపిరి లేదు. లెట్స్ వెల్కమ్ వంశీ పడిపల్లి గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. నేను ఇక్కడ కనీసం ఇక్కడ ఈ స్టేజ్లో నేను ఇలా నిల్చున్నానంటే నాకు నా వెనకాల ప్రతి సినిమాకి ఆయన పడ్డ కష్టం నాకేంటో అది నాకు తెలుసు. నా ప్రతి సినిమాకి ఫస్ట్ ఆయన పేరే వేస్తాను నేను. థ్యాంక్స్ టు వాసు వర్మ గారని. నిజంగా చెప్పాలంటే నేను ఎప్పుడో ఒకటి అనుకుంటాను, అంటే ఏం అదృష్టం చేస్తే ఇలాంటి వాళ్ళు మనతో ఉంటారు అని. అంటే ఈ రోజుల్లో ఎంతో కొంత చేసి అంతా మేమే చేసామని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మా ఇండస్ట్రీలో. కానీ ఆయన ఎంత చేసినా కానీ ఎప్పుడూ నేను ఇది చేశానని చెప్పుకోలేదు. అంటే ఇలాంటి ఒక క్వాలిటీ ఉండడం అనేది నిజంగా నేను నా ఇండస్ట్రీలో అయితే చాలా తక్కువ మందిలో చూస్తూ ఉంటాను. ఆయన ఫస్ట్ సినిమా ఏంటో మీ అందరికీ తెలుసు, జోష్. ఒక స్టూడెంట్ లైఫ్ మీదనే తీశారు ఆయన సినిమా. అది ఆడింది ఆడలేదు పక్కన పెట్టండి. ఎందుకంటే సినిమా ఆడేది లేనిది తర్వాత మేము పెట్టే ఎఫర్ట్ ప్రతి సినిమాకు ఒకటే. సినిమా ఆడడం ఆడకపోవడం అనేది సెకండరీ. ఎందుకంటే ఇక్కడ నేను హరీష్ ఉన్నాం, మా ఇద్దరు ఫస్ట్ సినిమా కూడా ఆడలేదు. కానీ టుడే వీఆర్ ఆల్ స్టాండింగ్ హియర్ థ్యాంక్స్ టు ద డివైన్ బ్లెస్సింగ్స్. కానీ వాసు గారి గురించి నేను ఎంత మాట్లాడినా ఆపలేను. వన్ ఆఫ్ ద మోస్ట్ జెన్యూన్ పర్సన్ ఐ నో ఇన్ మై లైఫ్. ఎప్పుడు ఆయన మా దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. వాసు గారు ఇంకా సక్సెస్ కాలేదంటే నమ్మను. మా అందరి సక్సెస్ వెనకాల ఆయనే ఉన్నారు. ఆయన వల్లే మేము ఇక్కడ ఉన్నాం. ఆయనకి కృష్ణాష్టమి అనే సినిమా ఎంత పెద్ద సక్సెస్ అవుద్ది అనేది నిజంగా దేవుడిని నేను ప్రార్థిస్తున్నాను. ఆ సినిమా ఆయనకు పెద్ద హిట్ అవ్వాలి, అవుతుందని కూడా. అండ్ డార్లింగ్, విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. లవ్ యూ ఆల్వేస్. అండ్ నేను ఏమన్నా తప్పులు చేసుంటే
క్షమించండి నన్ను. అండ్ దెన్ కమింగ్ టు రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు. నేను కనీసం ఇక్కడ నిల్చున్నాను చాలా మందిలో రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు చాలా ఇంపార్టెంట్ నాకు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన సపోర్ట్, వాళ్ళ దగ్గర మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఒక సినిమా ఆడకపోయినా కానీ మళ్ళీ అదే డైరెక్టర్తో వాళ్ళ బ్యానర్ మీదనే సినిమా తీసి మళ్ళీ ఈ డైరెక్టర్ అనేవాడు పనికొస్తాడు ఇండస్ట్రీకి అని చెప్పే అంత గట్స్ ఉన్న ప్రొడ్యూసర్స్ వాళ్ళు. నాకు సునీల్ నా ఇండస్ట్రీకి రాకన్నా ముందు నుంచి తెలుసు. తొలివల్పు షూటింగ్లో చిన్న క్యారెక్టర్ చేస్తూ ఉంటే నేను అప్పటికి గోపిచంద్ ఫ్రెండ్ని. సో జస్ట్ వెళ్ళి సునీల్ జస్ట్ అప్పుడే స్టార్ట్ అవుతున్నారు ఆయన. అప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తున్నాను. ఇప్పుడు చూస్తుంటే నాకు చిన్నప్పుడు చిరంజీవి గారి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఇందాక చూస్తూ అదే అన్నాను, సునీల్ అన్న చాలా రోజుల తర్వాత నాకు మళ్ళీ చిరంజీవి గారిని చూసిన ఫీలింగ్ వచ్చింది మీ డాన్సెస్లో అని. సో ఐ థింక్ సునీల్ అన్న మీ ఆ కష్టం ఇక్కడ నుంచి వచ్చి మీరు ఇక్కడ వరకు ఎదిగారు, ఇంకా ఎక్కడికో ఎదగాలని ఐఎమ్ ప్రేయింగ్ టు గాడ్. ఆల్ ద వెరీ బెస్ట్ సునీల్ అన్న. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి అసోసియేటెడ్ విత్ దిస్ ఫిలిం, విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మూవింగ్ ఆన్, కృష్ణాష్టమి ఆడియో వేడుక ఈరోజు ఇక్కడ గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ రాజమండ్రిలో మనం చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ద 4th సాంగ్ లాంచ్ రైట్ నౌ. మరి 4th సాంగ్ లాంచ్ చేయడానికి గౌరవనీయులు రాజమండ్రి ఎమ్మెల్యే శ్రీ గోరంట్ల బుచ్చయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం సార్. వెల్కమ్ సార్, రియలీ ఆనర్డ్ మీరు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. 4th సాంగ్ కృష్ణాష్టమి సాంగ్ లాంచ్ చేసిన తర్వాత మీ ఆశీర్వాదాలు. Launch the 4th song, please. ఏ మాయ చేసావు, ఏ మంత్రమేసావు, ఇలా మనసు గెలిచావు. ఈ కొత్త లోకంలో, ఓ వింత మైకంలో, నువ్వే నన్ను ముంచావు. Love is true, love is true, whenever, wherever love is true. Love is true, love is true. అందరికీ నమస్కారం. మన గోదావరి బుల్లోడు సునీల్ మనందరినీ ఆనంద డోలికల్లో ముంచి తేల్చిన సునీల్ హీరోగా ఈరోజున కృష్ణాష్టమి సినిమా విజయవంతం కావాలని నేను కోరుకుంటా ఉన్నాను. మన దిల్ రాజు గారి సినిమాలన్నీ నేను చూస్తా. మీ బృందావనం అయితే కనీసం 10 సార్లు చూశానని వంశీ పడిపల్లి గారు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని, మళ్ళా సినిమా చరిత్రను మలుపు తిప్పేలాగా ఉండాలని కోరుకుంటూ సెలవు. And now we are going to hear the 5th song of Krishnashtami. మరి 5th song launch చేయవలసిందిగా I'd like to request business tycoon and MEIL company chairman Mr. PP Reddy garu, Dilraj gariki aaptulu. Can we have you on stage, sir, please? Welcome, sir. So 5th song మీరు లాంచ్ చేసిన తర్వాత your best wishes for us. Let's launch the 5th song. ఐదో పాట వేయండి. నువ్వు నేను అంతే, లోకం అంటే ఇంతే, ఇంకేదైనా ఉన్నా లేనట్టే. ఎవరైనా ఇది వింటే ఏమనుకుంటారంటే, అనుకోవడానికి ఎవరో ఉన్నట్టే. అనుమానం కలిగిందెందుకు ఇంతగా, ఓహో అనుమాత్రం దూరం కూడా లేదుగా, ఓహో అది కూడా చెప్పాలా నమ్మేట్టుగా, ఓహో దిల్ రాజు గారికి, సునీల్ గారికి ఈ సినిమా బాగా ఆడి దిల్ రాజు గారికి బాగా లాభాలు, సునీల్ గారికి మంచి పేరు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. Thank you so much, sir. And కృష్ణాష్టమిలోని ఈ వండర్ఫుల్, నైస్, ప్లెజెంట్, రొమాంటిక్ సాంగ్ పై ఇప్పుడు అద్భుతమైన పర్ఫార్మెన్స్ మనం చూడబోతున్నాం బై సాయి తేజ అండ్ గ్రూప్. లెట్స్ వెల్కమ్ దెమ్. నువ్వు నేను అంతే, లోకం అంటే ఇంతే, ఇంకేదైనా ఉన్నా లేనట్టే. ఎవరైనా ఇది వింటే ఏమనుకుంటారంటే, అనుకోవడానికి ఎవరో ఉన్నట్టే. అనుమానం
మన సునీల్ గారే. అయినా కూడా ఇవాళ కృష్ణాష్టమి రోజు మిస్టర్ పెళ్లికొడుకు ఈజ్ మన మ్యూజిక్ డైరెక్టర్ దినేష్ గారు. ఇక కృష్ణాష్టమి ఆడియో తర్వాత నుంచి మ్యూజిక్ ఇండస్ట్రీలో డెఫినెట్లీ దినేష్ గారు పేరు మరీ వినపడుతోంది. డెఫినెట్లీ వీ కెన్ సే దాట్. అద్భుతమైన మ్యూజిక్ అందించారు. సో దినేష్ గారు, కెన్ వి హ్యావ్ యు ఆన్ స్టేజ్ ప్లీజ్? వెల్కమ్ దినేష్ గారు, ఇట్స్ యువర్ డే. సో గో ఫర్ ఇట్. అందరికీ నమస్కారం అండి. ఇంతవరకు ఏ కాలేజీలో అడుగుపెట్టలేదు, చదువు కరెక్ట్గా రాలేదు. బట్ ఫస్ట్ ఆడియో లాంచ్ కాలేజీలో జరగడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఆడియో లాంచ్ ఇప్పుడే సంక్రాంతి ఫెస్టివల్ స్టార్ట్ అయినట్టు ఉంది. ఇక్కడే ఉండి అందరితోటి ఎంజాయ్ చేయాలని ఉంది, వాసు గారి ఫ్యామిలీతో కలిపి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరెంట్స్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటానండి. వాళ్ళు లేనంటే ఈ స్టేజ్లో నేను లేను. అండ్ నా వైఫ్, నా ఫ్యామిలీస్కి, ఎప్పుడు నా వర్క్లో నాకు తోడు ఉన్న నా బ్రదర్కి, అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. రోజు మైక్ ముందు అలా పాడండి ఇలా పాడండి అంటాను. ఈ మైక్ ముందు కొన్ని నర్వస్గా ఉంది. ఎదుర్కొంటే రాజుగారు వేరే. రాజుగారు నా డ్రీమ్ ప్రొడ్యూసర్ అండి. కీబోర్డ్ ప్లేయర్గా ఉన్నప్పుడు ఆయన చూస్తూనే ఉంటాను. నా యాటిట్యూడ్ అది నచ్చుతుంది అప్పటి నుంచి, కీబోర్డ్ ప్లేయర్గా ఉన్నప్పుడు. బట్ సినిమా సార్తో లాంచ్ అవుతుందని అనుకోలేదు. దానికి నాకు ఛాన్స్ ఇచ్చిన వాసు వర్మ గారికి, రికమెండ్ చేసిన అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ కెమెరామెన్ గారు చోటా గారి గురించి చెప్పాలి. ఒక్కొక్క సాంగ్ షూటింగ్కి వెళ్తుండగా ఫోన్ చేసి బాగుంది అంటారు. ఆ ఎంకరేజ్మెంట్ చాలా నచ్చింది. ఇక్కడ వచ్చి నన్ను విష్ చేశారు. అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. కృష్ణాష్టమి అనగానే కృష్ణుడు గుర్తొస్తారు, కొంటతనం గుర్తొస్తుంది. మీకు ఈ కృష్ణుడు చేసిన ఏదన్నా కొంటె పని ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ ఏమైనా మాతో షేర్ చేసుకుంటారా? సునీల్ ఆన్ స్క్రీన్ చేయడానికి చాలా సిగ్గుపడిపోయాడు, చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇంకా ఆఫ్ స్క్రీన్ అంటే సమస్య లేదు. అయ్యో బాబోయ్, అంతే అంటారా? On screen, off screen is like very bubbly chubbly Krishnudu. Basically, he's a really good human being and very supportive. Yes, I mean, I don't know what to say. సో మీ దగ్గర ఉన్న వాళ్ళల్లో కొండ కృష్ణుడు అంటే చోటాకి నాయుడు గారు ఒకళ్ళే అనమాట. True, very true. లేదండి, అది డౌటా? అసలు డౌటే లేదు కదా. ఆన్ స్క్రీన్ కృష్ణుడు సునీల్ గారు, ఆఫ్ స్క్రీన్ కృష్ణుడు చోటా కేసర్. ఆఫ్ స్క్రీన్ రియల్ లైఫ్ మొత్తం ఆల్ రౌండర్, యు షుడ్ సే దట్. వెరీ ట్రూ, ఆల్ రౌండర్ చెప్పాలి. కాదు నేను చాలా మంచోడిని. దిల్ రాజు గారు ప్లాన్ చేసి ఇదంతాను. ఇదంతా స్క్రీన్ ప్లే అంతా దిల్ రాజు అండ్ వాసు వర్మ కాదండి. ఎందుకంటే ఇది వాసు వర్మ గురించి నేను చెప్పాలి. 52nd ఫ్లోర్లో ఆయన డిస్కషన్ పెట్టి మమ్మల్ని వార్నింగ్ ఇస్తుండేవాడు, హీరోయిన్లతో మీరు మాట్లాడకూడదు, మా సినిమా బాగుండాలని. చాలా ఇంకా చెప్పరా. మీరు ఎప్పుడు విన్నారు? ఆల్ ద డైరెక్టర్స్ చెప్తున్నారు చోటా ఇస్ వెరీ గుడ్, వెరీ ప్రొఫెషనల్ అని. కావాలంటే ఇక మీరు అడగండి, కెమెరా ప్యాన్ చేయండి ఒకసారి. చోటా కే నాయుడు అంటే చోటా కృష్ణ నాయుడు, కే అంటే కృష్ణుడు. అందుకే మీరు బృందావనం చేశారు, కృష్ణాష్టమి చేస్తున్నారు. అంటే చోటా కృష్ణుడు అంటే బాలకృష్ణుడు, అప్పుడు ఆయన ఏం చేయలేరు కదా. సూపర్. బేసిక్గా వంశీ చెప్పింది చాలా కరెక్ట్, చాలా 100% కరెక్ట్. అతను కృష్ణుడు కాబట్టే నేను రాంగ్గా రామయ్య వస్తాయి పెట్టుకున్నా. కృష్ణయ్య వస్తాయి అంటే హిట్ అయి ఉండేదేమో. ఆఫ్ స్క్రీన్ కృష్ణుడు మా చోటకి నాయుడు గారు, అది ఒప్పుకోవాలి. కాకపోతే నిజంగా కృష్ణుడు కూడా ఏం తప్పు చేయలేదు నాకు తెలిసినంత వరకు. కాదు, ఇదంతా ఓకే, బాగుంది. రాజుగారి రియాక్షన్ చూసారా? పడి తప్పట్లు కొట్టి నవ్వుతున్నాడు ఆయన. అక్కడ ప్యాన్ చేయండి అమ్మా, ఆయనకి ప్యాన్ చేయండి. టూ మచ్. మీరు సినిమా చూడండి, ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఏముంది కానీ ఇదంతా నాకేం అర్థం కావట్లేదు, కానీ లాస్ట్ మీరు చెప్పింది మాత్రం కరెక్ట్. ఇక్కడే ఇంత హడావిడి జరుగుతుంటే సినిమా ఇంకెలా ఉంటుందని మాత్రం సూపర్ గా మాకు అందరికీ ఉంటుంది. అనిపిస్తుంది. సినిమా అంతా ఇలాగే ఉంటుంది, సరదాగా. మేము షూటింగ్ కూడా ఇలాగే చేసాం, సరదాగా. మీరేం నమ్మకండి, నేను చాలా మంచివాడిని, ప్లీజ్. But thank you so much for sharing all this. Thank you, the beautiful ladies and all the gentlemen, special gentleman, మన చోటాకి నాయుడు గారు. థ్యాంక్ యూ. 6th సాంగ్ని లాంచ్ చేయవలసిందిగా చైర్మన్ శ్రీ చైతన్య రాజు గారిని, అలాగే ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ గారిని,
అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ ఎల్విఆర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. సో కెన్ వీ హ్యావ్ యూ జెంటిల్మెన్ ఆన్ స్టేజ్ ప్లీజ్? దిల్ రాజు గారి యొక్క వెంకటేశ్వర ఫిలిమ్స్, ఆయన ఒక ఇన్స్టిట్యూషన్, ఒక విశ్వవిద్యాలయం. మనస్ఫూర్తిగా దిల్ రాజు గారిని, అలాగే ఈ హీరో తమ్ముడు సునీల్ గారిని, అందరినీ కూడా, శిరీష్ గారిని, లక్ష్మణ్ గారిని, అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ అండ్ 6th సాంగ్. లెఫ్ట్ పంజాబీ డ్రెస్ రైట్ రంగేలి మిస్సు కాకే పుట్టించిన కన్ను తెలుసు. చక్కని చంద్రుడు సిక్సు పిటంద కాడు చూస్తే ఎరుపెక్కి పోవాలెత్తలేప్సు. ఓవైపు ఎర్ర బస్సు ఇంకోటి ఏడు బస్సు జైసయ్యన రొమాన్సు దిల్ మాంగే మోరు వంచు. సై అంటూ పట్టుకోర కాంగ్సు, రై అంటూ అందుకోర ఛాన్సు. వల్లంత ఊగినట్టు బెల్సు, లవ్ వంతు పట్టుకుంది పల్సు. లెఫ్ట్ పంజాబీ డ్రెస్ రైట్ రంగేలి మిస్సు కాకే పుట్టించిన కన్ను తెలుసు. స్విస్ బ్యాంకు లాంటి పిల్లడా, అల్లుడా, సోకులన్నీ పట్టు జల్లెడా, చోరుడా, పళ్ళ తోటలున్న పావడా, ఇల్లు కట్టుకోన అక్కడ. చంపల్లో పింపులుంది, బుగ్గల్లో డింపులుంది, సిగ్గన్న వెల్కమ్ ఉంది, హొక్కేసి తెచ్చమంది. లోని సిగ్గులోన మొగ్గలయ్యన వెన్నెల్లు వేలు పట్టుకుంటా, వందెళ్ళ తాడి కట్టమంటా. కన్నుళ్ళ ప్రేమ ఇచ్చుకుంటా, కన్నుళ్ళ దాచి పెట్టుకుంటా. లెఫ్ట్ పంజాబీ డ్రెస్ రైట్ రంగేలి మిస్సు కాకి పుట్టించిన కన్ను తెలుసు. చక్కని చంద్రుడు సిక్సు పిటంద కాడు చూస్తే ఎరుపెక్కి పోవాలెత్తలేప్సు. ఈయన పడి లేచిన కెరటం. ఎస్, ఎందుకంటే హిట్ అన్న పదం ఆయనకు చాలా చిన్న. బికాస్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, హియర్ కమ్స్ ద గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు. వంశీ పైడిపల్లి గారు, కెన్ వి హ్యావ్ యూ ఆల్సో ఆన్ స్టేజ్ ప్లీజ్ సార్? హరీష్ శంకర్ గారు అండ్ వంశీ గారు, ఉట్టి లేకుండా కృష్ణాష్టమి జరగదు. సో ఈరోజు ఇప్పుడు మనం ఈ ప్లాన్ అంతా థియేట్రికల్ ట్రైలర్ చూడడానికి. జనరల్గా రిమోట్ ఇస్తాము, లేకపోతే గన్ ఇస్తాము, చాలా రకాలుగా. సో ఫస్ట్ ఎవరు ట్రై చేస్తారు? మాకు ఎలాంటి సంబంధం లేదండి ఉట్టితో. ఇది కేవలం వాసు గారు సునీల్ అన్న వచ్చి ఇది కొట్టాలి. వాళ్ళు కొడితేనే ఇక ట్రైలర్ ఆన్ అవుద్ది. వాసు గారు సునీల్ గారు ప్లీజ్ రండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బేసిక్గా నేను వంశీ పైడిపల్లి మీ ఇద్దరం డౌన్ టు ఎర్త్ పర్సన్స్. అలా ఎగరడాలు కొట్టడాలు అది మాకు రాదు. కాబట్టి పైకి వచ్చి సునీల్ని వాసు వచ్చి కొడితే, ఇగో ఇప్పుడు ఉట్టి కొట్టిన వాళ్ళు ఇట్టి కొడతారు, త్వరగా రావాలి. ప్రెజెంటింగ్ టు యు వాసు గారు, వాసు వర్మ గారు ఆఫ్ కృష్ణాష్టమి. ఈయనలోని హోస్ట్ ని చూసి జోష్ సినిమా ఇచ్చారు దిల్ రాజు గారు. ఆ తర్వాత నుంచి వీళ్ళ అవినాభావ సంబంధం ఇలా కృష్ణాష్టమి దాకా వచ్చిందనమాట. పండగ ఇక్కడ. మైక్ కావాలా ముందు మీకు కూడా? హాయ్ గైస్, నాకు నిజంగా కాలేజీకి వస్తేనే జోష్ సినిమా తీసినప్పుడు కూడా ఇంత జోష్ లేదు. ప్లస్ ఈ డైరెక్టర్లు ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు, వీళ్ళకే చెప్పాం ముందు. కాకపోతే మేము ఆంధ్ర వేళ మేము మ్యాచ్ ఫిక్సింగ్ చేసాం. ఈ ఉట్టి కాన్సెప్ట్కి కానీ ఈ సినిమా జరగడానికి కానీ అన్నింటికి ఆద్యుడు ఎవరు? దిల్ రాజు గారు. ఆయన మాత్రమే కొట్టాలి, ఆయన కొడితేనే థియేటర్ రిలీజ్ అవుద్ది. రాజు గారు రండి.
నేను సినిమాలో చాలాసార్లు కొట్టానండి. కొట్టించింది వాసు వర్మ, అరేంజ్ చేసింది ఆయన కాబట్టి ఆయన వచ్చి కొట్టవలసింది కోరుతున్నాను. దండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మా శిరీష్ ది బర్త్డే. అందరి ముందు విషయం చెప్పండి. సో నాకంటే పెద్దోడు కాబట్టి ఇప్పుడు శిరీష్ వచ్చి ఉట్టి కొడతాడు. చోటా శిరీష్ అన్నని తీసుకురావా, అక్కడ కూర్చుంటావేంటి ఎంతసేపు అమ్మాయిల పక్కనేనా? శిరీష్ గారు అండ్ రాజు గారు ఇద్దరు కలిసి కొడితే పగులుతుందంట. మేము మీ డైరెక్షన్లో వచ్చి షాట్లు ఇలా తీయండి అలా తీయండి అని ఎప్పుడైనా చెప్పామా? ముగ్గురు డైరెక్టర్స్ ఉన్నారు ఇక్కడ, ఎప్పుడైనా చెప్పామా షార్ట్ ఇలా పెట్టండి ఇలా తీయండి అని? చెప్పలే కదా. మేము అరేంజ్ చేస్తాం, మీరు చెయ్యాలి. అర్థమైందా? మేము అరేంజ్ చేసాం, మీరు వెళ్ళి కొట్టండి, లేకుంటే ఈరోజుతో కొట్టించుకోండి. కరెక్టా? చూడు, ఆడియన్స్ సపోర్ట్ కూడా మాకే. 12 ఏళ్ళు అయింది, ఎప్పటికీ మా చేతులు మీ చేతుల్లో. అవునయ్యా, నీకు హిట్ ఇచ్చి పంపిద్దామని 12 ఏళ్ళు చేతి పట్టుకున్నాను, ఇప్పుడు పంపించేస్తాను. సునీల్ సార్ మీ అందరి దాంట్లో మేము థియేట్రికల్ ట్రైలర్ చూడడానికి సునీలే కొట్టాలి. ఎవరు కొట్టాలి? ఎవరు? చూడు, హీరోకేనే ఎప్పుడు ఫ్యాన్స్, మాకు ఉండరు. కొట్టు. ఎవరన్నారు సార్? హీరోకి ఫ్యాన్స్, ప్రొడ్యూసర్కి మొత్తం లేడీ ఫ్యాన్స్ కూడా ఉంటారు. Come on! గోకుల తిలక గోపాల జయ హరి కృష్ణ మురారి మోహన రూప. అమ్మో, మీ కాలేజ్ గర్ల్స్ వీళ్ళందరూ డాన్స్ గ్రూప్ రండి. మీరు రెడీ, మీరు అలాగే పట్టుకోండి, మేము ఎలా ఎక్కించి కొట్టిస్తామో చూపిస్తాం. మర్యాదగా కొంచెం కింద తిప్పండి, లేదా రాయిచ్చు కొడేస్తాను. వాట్ అ సీన్! సూపర్! బుట్టి కొట్టడం జరిగింది. ఇక హిట్ కొట్టబోయే సినిమా థియేట్రికల్ ట్రైలర్. ఇక్కడ వాల్యుబుల్ థింగ్స్ ఉండొచ్చురా, కానీ మన ఇండియాలో వాల్యూస్ ఉన్న మనుషులు ఉన్నారురా. గోకుల తిలక గోపాల జయ హరి కృష్ణ మురారి. ఈ 3 రోజుల్లో ఎలాగైనా సరే అమ్మాయిని లవ్ లో పడేయాలరా. అతనికి నేనొక్కడే అనే డిజార్డర్ ఉంది. పిచ్చి వాడికాదే నీకు. ఎత్తుక్కోమన్నాను కదా అని ఏదో పిచ్చి మావుని సెలెక్ట్ చేసుకోకు. బంగన పల్లా ఉండాలి. అయ్య బాబోయ్, ఇది మరీ రొమాంటిక్ యాంగిల్ వచ్చేస్తుందంటే. ఇప్పుడు ఏం చేస్తుంటదంటే సిగ్గుపట్టం కాకుండా, బావా నీ చిన్న కూతురు నీ పోలికే. నా లైఫ్ ఏంట్రా నాకే అర్థం కావట్లేదు. కొత్త గేమ్. ఇండియా వాడి కల్లోకి రావచ్చు, కానీ వాడు మాత్రం ఇండియా రాకూడదు. రిపేర్ అయ్యొచ్చండ్రా, రిపేర్ కూడా పనికిరాదు. అల్లుడు మంచోడని ఎలా చెప్పగలరమ్మా? రావడంతోనే అత్తని అమ్మ అని పిలిచావు, అది చాలదా? యాక్చువల్గా గోదావరి జిల్లా వాళ్ళకి వెటకారం ఎక్కువ అంటుంటారు, కానీ ఇక్కడ మిమ్మల్ని చూసిన తర్వాత మీకు అందరికీ సినిమా వాళ్ళంటే మమకారం ఎక్కువ అని అర్థమైంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. మీ కాలేజీకి మమ్మల్ని పిలిచి ఇంత పెద్ద ఫంక్షన్ చేసి మా సినిమా ఆడియోని ఇంత పెద్ద హిట్ చేస్తున్నందుకు మీకు అందరికీ ముందుగా కృతజ్ఞతలు.
ఈ సినిమా గురించి మాట్లాడంటే ఫస్ట్ నేను మా సునీల్ మాయ గురించి మాట్లాడే ఫస్ట్ సునీల్ మాయ గురించే మాట్లాడాలి. సునీల్ మాయ ఎందుకంటారంటే మా వైఫ్ వాళ్ళ ఇంటి పేరు ఒకటే. నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నాడు. సునీల్ మాయతో మాట్లాడితే ఎంత కాన్ఫిడెన్స్, ఎంత ధైర్యం వస్తుందంటే, నా ఫస్ట్ సినిమా బిఫోర్ ఎలా ఉన్నాడో, నా మిరపకాయ తర్వాత నా కోసం ఒక పక్క మర్యాద రామన్నలో హీరోగా చేస్తూ కూడా మిరపకాయలో కేవలం నా గురించి ఒక చిన్న క్యారెక్టర్ వేసాడు. అప్పుడు నన్ను అలాగే చూశాడు. గబ్బర్ సింగ్ తర్వాత అలాగే చూశాడు, ఆ తర్వాత సినిమాకి అలాగే చూశాడు, ఆ తర్వాత సినిమాకి అలాగే చూశాడు. బేసిక్గా మావయ్యకి హీరో అవ్వాలని ఒక ఎమోషన్కి ఒక డెడికేషన్ తోరయ్యి సింప్లిసిటీకి 6 ప్యాక్ వస్తే అదే మా సునీల్ మావయ్య. అంత సింపుల్గా ఉంటాడు. ఇప్పుడు చూశారు కదా, అంటే ఒక చిన్న కమెడీన్గా స్టార్ట్ అయ్యి ఈ రేంజ్ ఆఫ్ సక్సెస్ సాధించడం అనేది మామూలు విషయం కాదు. దాని వెనకాల తను ఎంత కష్టపడ్డా నాకు తెలుసు. ఎందుకంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు చూస్తున్నాడు, తను అలాగే చూస్తున్నాను. మాయ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నందుకు యాజ్ అ హీరోగా. మళ్ళీ నెక్స్ట్ నేను మాట్లాడాల్సింది, నాకు బాగా ఇష్టమైన ప్రొడ్యూసర్లు మా రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు. గబ్బర్ సింగ్ తర్వాత నా చుట్టూ మనుషులు ఉన్నారు. నా ముందు మనుషులు ఉన్నారు, నా వెనకాల మనుషులు ఉన్నారు, నాతో పాటు చాలామంది ఉన్నారు. కానీ రామయ్య వస్తే తర్వాత నా పక్కనే ఉన్నది ముగ్గురు, రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు. అంటే అదే బ్యానర్లో ఒక సినిమా అనుకున్న రేంజ్లో సక్సెస్ కాకపోతే ఒక డైరెక్టర్ని ఎలా చూస్తున్నారంటే వాళ్ళ బ్యానర్లో ఇంట్రడ్యూస్ అవ్వలేదు, కానీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్లకి ఏమాత్రం తక్కువ కాకుండా రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు ఆ టైంలో నాకు ఇచ్చిన ప్రోత్సాహం కానీ, ఆ టైంలో వాళ్ళు ఇచ్చిన ఒక సపోర్ట్ కానీ నేను లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. అన్న, మీ బ్యానర్లో కంటిన్యూగా నేను సినిమాలు చేయాలనుకుంటున్నా. ఈ విషయంలో వంశీ గారి రికార్డ్ బ్రేక్ చేయాలని కూడా అనుకుంటున్నా. వాసు గురించి మాట్లాడాలి. వాసు నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం, ఎప్పుడు కలిసి పని చేయలేదు. ఇవాళ వంశీపేటపల్లి చాలా బిజీగా ఉన్నా సరే తను అప్పటికప్పుడు బయలుదేరి ఆడియో ఫంక్షన్కి ఎందుకు వచ్చాడంటే ఇట్స్ కేవలం వాసు ఆడియో ఫంక్షన్ వాసు గురించి రావాలని. అండ్ అలాగే చాలామంది డైరెక్టర్లు ఇవాళ ఇక్కడ రాలేదు. అంటే వాసు గురించి చెప్పే ముందు ఈ సినిమా హిట్ అవ్వాలని ఎంతోమంది డైరెక్టర్లు కోరుకుంటున్నారు. ఒక హరీష్ శంకర్, ఒక వంశీపేటపల్లి, ఒక కిషోర్ పరదాస్ అని, గోపాల డైరెక్టరు, ఒక సుకుమార్, ఒక భాస్కర్, అంతెందుకు డైరెక్టర్ వివి వినాయక్ గారు, మా అందరికంటే ఎక్కువ ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఇంతమంది డైరెక్టర్లు ఒక వ్యక్తి గురించి ఇంత తపన పడతారు, ఒక వ్యక్తిని ఇంత ఇష్టపడుతున్నారంటే ఇంకా వ్యక్తి గురించి నేనేమీ చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో ఉన్న కృష్ణుడికి గోపిక ఉందో లేదో తెలియదు, కానీ మా వాసుకి విపరీతమైన ఓపిక ఉంది. ఎంత ఓపిక అంటే నా సుబ్రహ్మణ్య శైలి రిలీజ్ అవ్వక ముందప్పటి నుంచి తన స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశాడు. నాకంటే ఆల్మోస్ట్ ఒక 6 months బిఫోర్ నుంచి వర్క్ స్టార్ట్ చేశాడు. నేను వెళ్ళాను, సినిమా షూటింగ్ అయిపోయింది, బయటకు వచ్చాను. ఆయన ఇంకా మొన్నటి వరకు కూడా ఇంకా ఈ సినిమా ఫైనల్గా ఏం చేయొచ్చు, ఈ సినిమా బెస్ట్గా ఇవ్వడానికి ఫైనల్గా ఇంకేం చేయొచ్చు అని చెప్పి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కానీ, ఎడిటింగ్లో కానీ. నిజంగా వాసు, నీ ఓపికకి, నీ స్టామినాకి, రాజుగారిని తట్టుకున్న నీ ధైర్యానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అడ్వాన్స్ కంగ్రాట్స్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ కృష్ణాష్టమి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. Now it's time for the audio launch. Can we have all of you at the center of the stage, please? And I'd like to request Vamsi Garu and Harish Shankar Garu to please launch the CD and first CD. వాసు వర్మ గారు మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం సార్. అందరికీ థ్యాంక్స్ అండి. ముఖ్యంగా రాజుగారికి, అంటే రాజుగారి గురించి నేను ఎక్కువ మాట్లాడానంటే చాలా సెంటిమెంటల్గా మాటలు ఆగిపోతాయి, మధ్యలో ఆగిపోతాయి. అంత రిలేషను మాకు. అలాగే శిరీష్ గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ. అంటే జోష్ తర్వాత నేను ఒక కథ చేసి ఆ కథకి ఒక బడ్జెట్ అనుకుని ఆ వర్కౌట్ చేస్తుంటే, సరే ఎందుకో డిలే అవుతుంది. ఒకసారి రాజుగారు పిలిచారు, నేను వర్క్ చేస్తుంటే స్క్రిప్ట్ వర్క్లో ఉండగా పిలిచి ఒక కథ అన్నారు. జనరల్గా ఏదో కథ వినిపిస్తున్నారు అని విన్నాను. సునీల్ ఉన్నాడు అప్పుడు, ఇద్దరం కలిసి కథ విన్నాం. ఎలా ఉందన్నారు. బాగుందని, కమర్షియల్గా ఉంది, చిన్న మార్పులు చేస్తే ఇంకా చాలా బెటర్ అవుద్ది అన్నాం. సరే ఈ కథ నువ్వే చేస్తున్నావు అన్నారు.
అదేంటిది నేను చేసిందేమో కొంచెం చిన్న కథ, ఇదేమో పెద్ద కథ. చిన్న కథ ఎలా చేయాలని నేను ఆలోచిస్తుంటే పెద్ద కథ చేతిలో పెట్టి నువ్వు చెయ్యి అంటున్నారు ఏంటన్నా షాక్ అయ్యాను. బడ్జెట్ అంటే నేను చేసిన కథకి ఒక ఫిగర్ అవుతుందంటే దానికి ఎగ్జాక్ట్గా డబుల్ బడ్జెట్ అండి ఇప్పుడు నాకు ఇచ్చింది. అంటే డబుల్ బడ్జెట్ సినిమా ఇచ్చి దాంట్లో హాఫ్ బడ్జెట్లో చేస్తానని నేను ప్రిపేర్ అవుతుంటే ఇది చెయ్యి అన్నారంటే అది ఓన్లీ ఒక మేకర్ లాంటి ప్రొడ్యూసర్కే సాధ్యం అవుతుందండి, మామూలు ప్రొడ్యూసర్కి సాధ్యం కాదు. ఆయన దీని మార్కెట్ ఎంత అవుద్ది, వీళ్ళ క్రేజ్ ఎంత ఉంది, వీళ్ళ ముందు సినిమా ఏంటి ఏం ఆలోచించండి, ఈ కథకి ఎంత అవుద్దని మాత్రం ఆలోచిస్తారు. ఇంకెలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి 12 ఏళ్ళ చరిత్ర చెప్పాలి. ఒక 1 సెకండ్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు. అండ్ చోటా నాయుడు గారి గురించి ఫస్ట్ చెప్పాలండి. చోటా నాయుడు గారు 1 క్రాఫ్ట్ కాదండి, ఆయన కూడా 24 క్రాఫ్ట్సే. అంటే ఒక డైరెక్టర్ ఎన్ని క్రాఫ్ట్స్లో వర్క్ చేస్తాడో అన్ని క్రాఫ్ట్స్లోనే ఆయన హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు. సగం బడ్జెట్ అన్నదే అసలు ఆయన పెట్టుకోవడం వల్ల తీరిపోయింది. నాకు ముందు అర్థం కాలేదు ఆయన పెట్టుకుంటున్నప్పుడు. పెద్ద కెమెరామెన్ పెట్టుకున్నాం, మనం ఏదో అనుకుంటాం, ఆయన అనుకున్నట్టుగా చేస్తారు లేదా అని ఒక చిన్న డౌట్లో అసలే రెండో సినిమా ఈ డౌట్లో స్టార్ట్ అయ్యాను నేను. ఎందుకంటే ఆయన వర్క్ స్పీడ్ కానీ అగ్రెసివ్నెస్ కానీ నాకు తెలుసు. నేను అసిస్టెంట్గా వర్క్ చేసినప్పుడు ఆయన సినిమాలకు పనిచేశాను. ఇవన్నీ పక్కన పెట్టి ఎంత ఫ్రెండ్లీగా వర్క్ చేశారంటే అసలు వర్క్ చేస్తున్న ఫీలింగే రానివ్వలేదు నాకు. అలాగే మా అందరికంటే సినిమా పిచ్చి మా హీరో సునీల్కి అండి. అంటే ఎంత అంటే నిజంగా ఒక హీరోకి కానీ ఒక ఆర్టిస్ట్కి కానీ సినిమా గురించి అంత తపన అవసరం లేదండి. మేము అనుకుంటూ ఉంటాం చాలామంది ఆర్టిస్టులు ఊరికే మేకప్ వేసుకుంటారు, చాలా చాలా హ్యాపీగా బతుకుతూ ఉన్నారు, మనం అంత కష్టపడుతున్నాం, ఆ ఫీల్డ్లోకి వెళ్ళి ఉంటే బాగున్నా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అంత సుఖంగా ఉండాల్సిన ఒక సిచ్యువేషన్లో పొజిషన్లో ఉండి కూడా సునీల్ సినిమా మీద ఆలోచించే టైం కానీ, తపన పడే టైం కానీ, ఆ కష్టపడే టైం కానీ ఎవరో ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో నేను చూడలేదండి. నాకు తెలియకుండా ఎవరు ఉన్నారని తెలియదు. తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దినేష్ అండి. దినేష్కి ఫస్ట్ సినిమా ఛాన్స్ దొరకడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాడు. ఇందాక అలా మాట్లాడాడు, కానీ అతను ఫస్ట్ సినిమా కానీ అతను మాకు దొరకడం మా టీంకి అదృష్టం అండి. ఎందుకంటే అంత గ్రాండ్గా ఒక 100 సినిమాలు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ చేశాడు. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్గా అంటే మ్యూజిషియన్ మాకు దొరకడం అన్నది చాలా మేము లక్కీగా ఫీల్ అవుతా ఉన్నాం. ఎప్పుడు చోటా గారు కానీ నేను కానీ రాజు గారు కానీ అనుకుంటా ఉన్నాం చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు, ఇప్పుడే 2 మాటలు పొగిడితే తర్వాత మళ్ళీ మిస్ అవ్వకుండా ఉంటాడని చెప్తున్నాను. థ్యాంక్ యూ దినేష్. అలాగే థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు సాయి అనే కుర్రోడు ఇక్కడ కనపడ్డాడు కదండి. ఈ కుర్రోడు హైదరాబాద్ వెళ్ళి అంటే ఒక 5-6 ఏళ్ళు కష్టపడి ఏదో చిన్న ఆర్టిస్ట్ అయ్యి ఆ తర్వాత కామెడీ వేషాలు వేసుకుని తర్వాత ఏదో హీరో అయ్యి ఖాళీగా ఉంటే ఓ మనిషి వచ్చి ఓ అబ్బాయి రా నీతో ఈ సినిమా తీద్దాం అనుకుంటున్నాను ఏంటి అంటే అతని లైఫ్ ఈరోజు ఇక్కడ ఉందనుకోండి. అలాగే సేమ్ మీ అందరిలోంచి వచ్చిన నన్ను రాజుగారి ఇంట్లో నేను పుట్టాను అనే రేంజ్లో ఈ సినిమా తీశారండి. రాజుగారి గురించి అదేనండి. ఎందుకంటే వెంకటేశ్వర క్రియేషన్స్ అంటే రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా వీళ్ళు ముగ్గురు ఆమోదం నాకు దొరికింది. రాజుగారి రుణం నేను ఎన్ని 100 సినిమాలు ఆయన చేసినా తీరదు, నా చర్మం తీసి చెప్పులు కుట్టించినా ఆ రుణం తీరదండి. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంతమంది ఈ రోజుని ఒక కాలేజీ ఫంక్షన్లో నన్ను చూడటానికి ఇంతమంది జనం వస్తారని లైఫ్లో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను. మెయిన్ చెప్పాల్సింది వాసు వర్మ, చోటా నాయుడు గారు వీళ్ళిద్దరి గురించి. ఎందుకంటే అందరూ చెప్పిందని చెప్తున్నాను అనుకోవచ్చు, రేపు ఇంటర్వ్యూలో డీటెయిల్గా చెప్తానండి. వీళ్ళిద్దరూ చోటా గారు నన్ను చూపించినంత అందంగా లైఫ్లో మళ్ళీ నేను కనపడిన అంత అందంగా ఉన్నాను ఈ సినిమాలో. వాసు వర్మ నన్ను చూపించినంత బాగా మళ్ళీ నెక్స్ట్ ఎవరైనా చూపించగలరో లేదో నాకు తెలియదండి, అంత బాగా చూపించాడు. నా లైఫ్లో ఇప్పుడు దాకా నేను చేసిన సినిమాలో ద బెస్ట్ ఫిలిం కృష్ణాష్టమి. ఈ ఫంక్షన్కి వంశీ, హరీష్ రావటం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ కరెక్ట్ టైంలో సపోర్ట్ దొరికితే మనకి ఎంత ధైర్యం వస్తుందో అంత ధైర్యం వచ్చిందండి ఈ రోజుని. సో అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో నాకు నా పక్కన హీరోలుగా చేసిన నిక్కీ అండ్ డింపుల్కి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. వాళ్ళిద్దరు కూడా వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండి, వెరీ గుడ్ డాన్సర్స్ ఆల్సో. మా యూనిట్తో పాటు మమ్మల్ని మా ఆడియోని సక్సెస్ చేయడానికి హైదరాబాద్ నుంచి వచ్చిన మా వంశీ,
అండ్ హరీష్కి థ్యాంక్ యూ. ఈ కృష్ణాష్టమి సక్సెస్ మాకెంత ఇంపార్టెంట్ అంటే ఓన్లీ మా వాసు వర్మ కోసమే. ఈ కథ అనుకున్నప్పుడే మా బ్యానర్లో మేము 8 మంది డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ అవుతే 6 సక్సెస్ఫుల్, ఇంక్లూడింగ్ వంశీ, ఎవ్రీవన్ హియర్. వాసు, వేణు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరికి కూడా మా సంస్థలో హిట్ అయ్యాకే వాళ్ళని బయటికి పంపించాలి అని ఈ కథను ఎన్నుకోవడం. వాసు, మొన్నే సినిమా అందరికీ చూపించిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాం, మంచి రిజల్ట్ అని. వాసుతో పాటు ఇస్ మ్యూజిక్ డైరెక్టర్గా దినేష్, చాలా సీనియర్ కీబోర్డ్ ప్లేయర్. తనని మ్యూజిక్ డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడానికి దాదాపు 2.5 years నుంచి మేము ఇందాక వాసు చెప్పాడు కదా, దీనికి ముందు ఒక వేరే స్టోరీ అనుకున్నాం. ఆ స్టోరీకి తను 6 ట్యూన్స్ చేసి ఇచ్చేశాడు. అవి వంశీ విన్నాడు, హరీష్ విన్నాడు, చాలా బాగా చేశాడు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అని. అప్పుడే కృష్ణాష్టమి అనుకున్నప్పుడు కూడా తనని పెట్టడం. సో ఇద్దరికి చాలా ఇంపార్టెంట్. ఇందాక వాసు చెప్పినట్టు ఎవ్రీవన్ వారి స్వంత సినిమాగా ఫీల్ అయ్యే ఈ సినిమాకి వర్క్ చేశారు. చోటా కానీ, సునీల్ కానీ, అలాగే న్యూ హీరోయిన్స్ ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేసాం, వాళ్ళు కానీ ఎవ్రీవన్ ఈ సినిమా హిట్ కావాలి, ఒకటే సంకల్పం. ఆ సంకల్పం నెరవేరటానికి ఇంకొక 25 days, February 5th ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. డెఫినెట్గా మీ అందరికీ నచ్చేలాగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో సునీల్ ఇప్పటివరకు చేసిన క్యారెక్టరే కాకుండా ఒక కొత్తగా కనిపిస్తాడు. హీరోయిజం ఉంటూ, ఎంటర్టైన్మెంట్ చేస్తూ, డ్యాన్సులు చేస్తూ, అంతా ఎంత చేయాలంత చేశాడు సునీల్ ఈ సినిమాకి. థ్యాంక్ యూ సునీల్, యువర్ హార్డ్ వర్క్. మనం కష్టపడితే తప్పకుండా మనకు రిజల్ట్ వస్తుంది, అదే రేపు ప్రూవ్ అవుతుంది.